రాము రాము ఏమ్మా పని చేస్తున్నావా నిద్రపోతున్నావా? ఏదో పని చేస్తాను కదమ్మా. ఏమిటో చెప్పండి. సరేగాని రాణి ఎక్కడికి వెళ్ళింది? రాణమ్మ ఎక్కడికి వెళ్తామ్మా? ఊళ్ళో అమ్మోరులాగా ఆ గదిలో కూర్చొని ఉంటుందమ్మా. గదిలో కూర్చొని ఏం చేస్తుంది? రాణి 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 ఏమిటి పావు పుట్ట? నేనే కట్టాను. బాగుందమ్మా. నువ్వు కట్టావా? అవునమ్మా. నేను ఇందులోకి వెళితే ఎండ తగలదు, చలి వేయదు, ఏ ఆపదా రాదు కదమ్మా. ఇలాంటివి ఇంట్లో కట్టకూడదమ్మా. బయట నీ ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటున్నారు, నువ్వు కూడా వెళ్ళి ఆడుకోపు. సరేనమ్మా. తీసేయమంటారమ్మా? వద్దు, చిన్నపిల్ల తెలుసో తెలియకో కట్టింది. తీసేడు వెళ్ళుకో. అలాగే వచ్చి. అలాగే. ఏమిటి ఈ డ్రెస్సు? అది సరే, ఇప్పుడు దాగుడు మూతలాటికి దొంగవరే. నువ్వు ఉండవే రాణి. కాదు, నువ్వు ఉండవే లత. సరే ఈ రండి. అమ్మా రాణి, ఏమిటమ్మా? ఏమిటి ఒళ్ళంతా రక్తం? ఎవరు నిన్న ఇలా గీరేశారు? నల్లబొండంగాడు నా మీద పడి గీరేశాడమ్మా. నల్లబొండంగాడా? ఎందుకు ఇలా గీరాడు? చాలా రోజులుగా నా మీద పగబట్టి చుట్టూ తిరుగుతున్నాడు. ఈవేళ నా మీద పడి గీరేశాడమ్మా. ఇప్పుడు ఆ పిచ్చోడిని పోలీసులకు పట్టిస్తారు. నీ వల్ల కాదమ్మా, వాడెప్పుడో ఎగిరిపోయాడు. ఎగిరిపోయాడా? అదేనమ్మా, పారిపోయాడు. అమ్మా. రాము, ఏమ్మా? రాణమ్మా, ఏమిటి ముఖం, కాళ్ళు, చేతులు అన్ని ఎవరో గీరేశారు? వాడు ఎవరో చెప్పు. వాడి ఎముకలు విరిచేసి ఈ రోజు పూసి పెట్టేస్తాను. నువ్వు ఊరుకోయ్యా. రాణి లోపల తీసుకెళ్ళు. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. అమ్మా. హలో, డాక్టర్ రాజశేఖర్ గారండి? నేనే మాట్లాడుతున్నా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. రాణి ఒళ్ళంతా ఎవరో పిచ్చోడు గీరేశాడు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఆంటీ, ఏమిటమ్మా? మేమంతా తోటలో ఆడుకుంటుండగా మీ రాణిని గద్ద పొడిచింది ఆంటీ. రాణిని గద్ద గీరిందా? అవును, నిజంగా. రాణి బండ పిచ్చోడు గీరాడని అబద్ధం ఎందుకు చెప్పింది? అమ్మా, మీరు భయపడతారని అబద్ధం చెప్పుకుంటుందమ్మా. ఎవరండి మీరు? నమస్కారం అండి. నమస్కారం. నేను రాణి క్లాస్ మాస్టర్ని. రాణికి ఎలా ఉందండి? రాణికి ఇప్పుడు బానే ఉంది. 2 రోజుల్లో స్కూల్కి పంపిస్తాను. ఇంతకు రాణి ఎక్కడ? ఇప్పుడే పడుకుంది, లేపుకొస్తాను. అబ్బే, ఇప్పుడే పడుకుంటే లేపకండి. ఒంట్లో బాలేదంటే చూసుకోదాని వచ్చాను. వస్తానండి. ఏమండి, కాఫీ అయినా తీసుకుని వెళ్ళండి, లేకపోతే మీ శిష్యురాలు నన్ను పెడుతుంది. కూర్చోండి. మీరెవరు? నేను రాణి క్లాస్ మాస్టర్ని. రాణిని చూడటానికి వచ్చాను. మీరు? విజయ్, రాణి ఫాదర్ని. అలాగా, నమస్కారం. నమస్తే. రాణిని చూశారుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి. రాజా, కమా. వాడిక్కడికి రావడానికి కారణం రాణి మీద అభిమానమా, నా మీద అనుమానమా? రాజా, రే రాజా, రాణి తండ్రికి అకారణంగా మన మీద ఎందుకు కోపం వచ్చిందట? అసలు అతను గొంతు వింటుంటే ఎక్కడో విన్నట్టుగా లేదు. నీకేమైనా గుర్తుందా? రాజా, రాజా.
రాజా, రాజా చూడు, ఈ విజయే ఆ విజయానంద స్వామి కదా. నా అనుమానం నిజమైంది. వీడంతా చూడాల్సిందే. ఇచ్చారా బాస్? ఆ, చాలా కాలానికి నీ చేతికి పని తగిలిందిరా. ఈవేళ నీ చెయ్యి ఒకటి పీక నొక్కాలి. ఆ. ఓకే ఓకే బాస్. ఆ. మీ బాస్తో చెప్పండి, రౌడీలతో నన్ను కొట్టించాలనుకున్నాడేమో. ఆ పప్పులే ఉడకమని చెప్పండి. ఓకే, వస్తా. ఏమిటి నువ్వు అనేది? అవును, మనం నాగరాజపురంలో చూసిన ఈశ్వర్ తన కుక్కతో పాటు ఇక్కడే ఉంటున్నాడు. నన్ను గుర్తుపట్టాడు కూడా. వాడు మనల్ని వెంటాడడం మానలేదన్నమాట. వాడిని అంతం చేశామని మనుషుల్ని పంపితే వాడి దగ్గర చావు దెబ్బలు తినొచ్చారు ఇడియట్స్. సార్ మీ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయ్ స్పీకింగ్. నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నానండి. ఉదయం చెప్పాను, మర్చిపోయారా? ఈ రోజు మన మ్యారేజ్ డే. గుళ్ళో మీ పేరు నర్చన చేస్తున్నాను. దయచేసి ఒక్కరోజన్నా నా కోసం గుడికి రండి. గుడికి నేను రావాలా? సారీ లక్ష్మి,
నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళు. డోంట్ డిస్టర్బ్ మీ ఐసే. మిస్టర్ విజయ్, నాగమణి అమ్మకం విషయం ఏం చేశావు? మూర్తి, ఈశ్వర్ మనం వెంటబడుతున్నాడు. కొంతకాలం అయితే మంచిదేమో. శభాష్, నాగమణి మొత్తం నువ్వే కాజేయటానికి ఇదో కొత్త నాటకం అన్నమాట. ఏమిటి నువ్వు అనేది? ప్రతిసారి ఏదో అడ్డు చెప్పి కాలయాపన చేస్తున్నావు విజయ్. ఇలా నీ నాటకాలు చూస్తూ వెయిట్ చేసే సహనం మాకు లేదు. మా వాటా మాకు పారే. మణిని అమ్ముకుంటావో లేదో నీ ఇష్టం. మణి నమ్మకుండా పైసా కూడా ఇవ్వను. అదే నీ నిర్ణయమా? అవును. ఏం చేయగలవో చేసుకో. నేనేం చేయగలనో చేసి చూపిస్తాను. పోరా, నువ్వేం చేయగలవు? అదే చూద్దువు గాని. హలో, ఎవరండి? నేను విజయ్ని మాట్లాడుతున్నాను. గుడికి వెళదాం అన్నావు కదా అని ఫోన్ చేశాను. నువ్వు త్వరగా రెడీ అయ్యి మంత్రమూర్తి ఇంటికి వస్తే ఇక్కడి నుంచి కలిసి వెళదాం. ఇంతకు ముందు రానున్నారు కదండి. లక్ష్మి, నా మనసు ఎందుకో సరిగ్గా లేదు. ఎందుకో ఈ రోజు నీతో కలిసి గుడికి వెళ్ళాలనిపిస్తుంది. త్వరగా తయారై బయలుదేరు. ఇదిగో వెంటనే డ్రెస్ మార్చుకొచ్చేస్తాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి దేవుడి మీద భక్తి కలిగిందనమాట నా భర్తకి. ఓకే. అదేమిటండి, గుడికి వెళదాం రమ్మని చెప్పి ఇంకా అలాగే కూర్చున్నారే. రండి, త్వరగా వెళదాం. వెల్కమ్ లక్ష్మి, వెల్కమ్. మీరా? ఆయన నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారే. ఆయన గొంతుతో నీకు ఫోన్ చేసింది ఈయనేడి. అలా ఎందుకు చేశానో తర్వాత నీకే అర్థం అవుతుంది. అదో ఎక్కడికి వెళ్తాం? చాలా పని. హలో మిస్టర్ విజయ్, నువ్వు సొరచేప అయితే నేను తిమింగలాన్ని. మర్యాదగా నా సగభాగం నాకిమ్మన్నాను, నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు నీ సగభాగం నా చేతుల్లో ఉంది. ఏమిట్రా నువ్వు అనేది? ఏమండి, నేను లక్ష్మినండి. లక్ష్మి, ఇప్పుడు అర్థమైందా విజయ్? నీ భార్య నా అధీనంలో ఉంది. అరగంటలో 5 లక్షల క్యాష్ తో వచ్చి నీ భార్యను తీసుకెళ్ళు, లేదా నీ భార్యను. నీ బెదిరింపులకు నేను లొంగను. నా భార్యను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిట్రా, ఎవరికైనా ఆపదా? సరే పద. కానీ నువ్వు కొరికితే అతను నరగకపోతున్నాడు. ఒళ్ళంతా నీలంగా మారుతుంది. నువ్వు ఎవరివి?
నేనెవరో నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అదా